అందరికీ నమస్కారం. నేను మీ సత్యవాణి మోడర్న్ మంత్ర ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మాఘపాదివారం పాలు ఎలా పొంగించుకున్నానో అదంతా పూజ అంతా మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదండీ! ముందుగా నేను రెడీ చేసుకున్నవన్నీ కూడా ఒక చోటకి తెచ్చి పెట్టుకున్నాను. అక్కడ ప్లేస్‌లో కొంచెం పసుపు వేసి కొద్దిగా అలికి ముగ్గు పెట్టి దానిపైన కుంపటి అది కూడా వెలిగించుకున్నానండి. మనకి ఆరోగ్యం ప్రసాదించేది సూర్యనారాయణ మూర్తి. ఆయన ఆరాధిస్తే తప్పకుండా ఆరోగ్యం కలుగుతుంది అని మాఘమాసం చాలా ప్రాశస్త్యం ఉందండి. మాఘమాసం అంటేనే ఖచ్చితంగా మాఘస్నానం, అలాగే సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదివారాలు, రథసప్తమి నాడు పాలు పొంగించుకోవడంతో మన మాఘమాసం యొక్క గొప్పతనం గురించి మనందరికీ తెలుసు. నేను కూడా వీలైనంత వరకు ఏమైనా అడ్డం వస్తే తప్పనిసరిగా ప్రతి ఆదివారము అలాగే రథసప్తమి నాడు పాలు పొంగించుకుంటానండి. ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్ళవలసి అలాంటి అర్జెంట్ టైంలో అయితే స్టవ్ మీదైనా పొంగించుకుంటాను. ఈ వారం అయితే మాత్రం నేను కుంపటిలో ఆవు పిడకలు వేసి పొంగించుకుంటున్నాను. ముందు కుంపటికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకున్నానండి. కింద కుంపటిలో కింద 2 కొబ్బరి పెంకులు, ఒక హారతి కర్పూరం, ఒక్కటే బెల్లండి వెలిగించాను. చక్కగా వెలుగుతుంది. వెలుగుతుంది. ఒక్కసారి వెలిగిన తర్వాత విసనకర్రతో విసిరితే ఇంకా మనం దానికేసి చూడక్కర్లేదు. చక్కగా మొత్తం అంతా కూడా పరమాన్నం చక్కగా అవుతుంది. నేను పరమాన్నం గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను. ఈ గిన్నె నేను పాలు పొంగించుకోవడం కోసమని ప్రత్యేకంగా వాడుతూ ఉంటానండి. ఒక 6-7 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను. చాలా దళసరిగా ఉంటుంది. ముందు వేడెక్కడానికి టైం పడుతుంది, కానీ తర్వాత ఈజీగా పరమాన్నం అయితే ఉడికిపోతుంది. ఆ తర్వాత పీటకి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని అలంకారం చేసుకున్నాను. ఇది చెప్పాను కదండి, ఒక్కసారి విసిరితే చాలు. అలా జ్వాల రాగానే మనము పాలు పొంగించి గిన్నె దాని మీద పెట్టేసుకోవచ్చు. గిన్నె పెట్టుకుంటూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తండ్రి, ఇదంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరగాలి అని ఒకసారి వినాయకుడిని స్మరించుకుని నేను పాలు పొంగించడం అయితే మొదలుపెట్టాను. ఆ తర్వాత పూజకు కావాల్సినవన్నీ సర్దుకున్నానండి. ముందుగా గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకుంటాము. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పాలు పొంగించుకోండి ఆదివారం పూట. ఇలా పొంగించుకోగలిగితే అవకాశం ఉంటే ఓకే, లేకపోతే కనీసం స్టవ్ మీదైనా పొంగించుకోండి. ప్రతిరోజు నీళ్ళేనండి. ఒక 11 నామాలు ఉంటే నామాలతో సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇస్తే కూడా మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్సే అది. అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అలాగే నేను ముందు షార్ట్లో చూపించాను కదా చిక్కుడుకాయలు, ఇలా 7 రథాలు అనమాట అండి. మేమైతే ఒక రాగి బిళ్ళ సూర్యనారాయణమూర్తి రాగి ప్రతిమ ఉంటుంది, దాన్ని పెట్టుకుంటాము. ఫోటో అయినా పెట్టుకోవచ్చు. దాని ముందు 7 గుర్రాల్లాగా ఈ చిక్కుడుకాయలు పెట్టుకుంటాం అనమాట. ఆ తర్వాత పాలు పొంగే టైం దగ్గరికి వచ్చినప్పుడు బియ్యంలో కొద్దిగా నెయ్యి వేసి అలా కలుపుకుంటామండి. పాలు పొంగినప్పుడు 3 సార్లు బియ్యం వేస్తాం. కొంతమంది పుట్టింటి వాళ్ళ బియ్యం, అత్తింటి వాళ్ళ బియ్యం అని కూడా వేస్తారు. ఒక్కొక్కళ్ళ ప్రాంతాచారాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా పాలు పొంగినప్పుడు సూర్యనారాయణమూర్తి, నాయనా తండ్రి, నీ పాలు పొంగుతున్నట్టుగా మా ఇంట్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు పొంగేలా చూడు అని చెప్పని ఎవరెవరైతే పొంగించుకుంటున్నారో వాళ్ళు 3 సార్లు వేస్తుంటారండి కొద్ది కొద్దిగా బియ్యం. నేను ఇంతగా చెప్పినట్టు కొంతమంది ఇవి మా పుట్టింటి వాళ్ళ బియ్యం స్వామి, ఇవి మా అత్తగారింటి వాళ్ళ బియ్యం అని కూడా వేస్తారు. ఇంకా అక్కడికి బియ్యం వేసేసిన తర్వాత ఇంక మనం దానికేసి చూడక్కర్లేదు, అది చక్కగా ఉడుకుతుంది. ఎందుకంటే నేను ఒకటేసారి ఎక్కువ పాలు పోసేయలేదు. కొంచెం పరమాన్నం ఉడకడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా పాలు వేశాను. కాబట్టి ఇంకా పరమాన్నాన్ని చూడకుండా నేను ఇంకా పూజ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. ఆవు పిడకలు కూడా నేను మళ్ళీ ఏమీ కూడా వేసుకోలేదండి. ఒకసారి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కష్టంగా అనిపించవచ్చు, కానీ నిజానికి చాలా ఈజీ. నేను ఇదివరకైతే డైరెక్ట్గా నేల మీద పెట్టుకునేదాన్ని. ఇప్పుడు పిడకలు కుంపట్లో పెట్టుకుంటున్నాను. గణపతి పూజ చేసుకుని, దీపారాధన చేసుకుని, షోడశోపచార పూజ మొత్తం అంతా యథావిధిగా చేసుకున్నానండి. ఏదైనా ఒక పూజ అయినా ఏదైనా మనం గణపతిని స్మరిస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరుగుతుందంటారు కదా. అలాగే పూజ చేసుకునే రోజు ప్రతిరోజు ఎలాగో కుదరకపోయినా ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అయినా సరే మనము అంటే వేరే వాళ్ళని తిట్టుకోవడం అలాంటివి ఏమీ చేయకుండా మన మనసును సాధ్యమైనంత ప్రశాంతంగా పెట్టుకొని ఆ పూజ చేసుకున్న కాసేపైనా దేవుడి మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఏ పూజ అయినా ఏ భగవంతుడైనా తప్పకుండా మన సమస్యలకి పరిష్కారం చూపిస్తారండి. సమస్యలకి పరిష్కారం అంటే కష్టాలు ఏమీ తగ్గిపోవు, కష్టాలను తట్టుకునే శక్తిని ప్రసాదిస్తారు. మరీ ముఖ్యంగా సూర్యుడి గురించి అనుకోవాలంటే మనము సూర్యభగవానుడే. మనకు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఎన్ని రకాల సమస్యలున్నా ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే వాటన్నిటిని మనం అధిగమించవచ్చు. అదే మనకు అనారోగ్య సమస్యలతో ఉన్నాము అని అంటే చాలా ఇంక అన్నీ లేనట్టేనండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి వీలైనంత వరకు అందరూ చక్కగా మాఘమాసంలో మీరు చేయగలిగినంత పూజ
నమస్కారము, స్నానము, ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యము చేసుకుంటూ ఉండండి. ఇదిగో గణపతి పూజ అయ్యేటప్పటికి మన పరవాన్నం అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత నేను వినాయకుడిని పక్కకు పెట్టుకున్నాను కదండి. యథాస్థానం కరిష్యామి క్షేమాయ పునరాగమనాయ చ అనుకుని నేను తర్వాత సూర్యనారాయణమూర్తి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. చిక్కుడుకాయల రథాలన్నిటికీ కూడా గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకుని యథావిధిగా షోడశోపచార పూజ, అష్టోత్తరము అన్నిటితో కూడా సూర్యనారాయణమూర్తికి కూడా పూజ చేసేసుకున్నానండి. ఈ మనము మాఘమాసంలో చేసే వాటికి చిక్కుడు ఆకులు కూడా చాలా ప్రాశస్త్యం అండి. అంటే చిక్కుడు ఆకుల్లో పెట్టిన స్వామివారి ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. దాని వెనకాల కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఆ చిక్కుడాకుల్లో ఈ వేడివేడి పరమాన్నం ఎప్పుడైతే పెడతామో ఆకులో నుంచి రిలీజ్ అయిన కొన్ని కెమికల్స్ వాటి వల్ల కూడా మనకి ఆరోగ్యం కలుగుతుంది అనే మన పూర్వీకులు పెట్టారని ఇప్పుడు కొంతమంది రీసెర్చ్ చేసి కనిపెట్టారు. మన పెద్దవాళ్ళకి తెలియని ఏది మనకి తెలియదు. కొన్ని ఏవో మనం కొత్తగా కనిపెడుతున్నాం, కానీ ఆరోగ్య సంబంధించినవి, పూజలకు సంబంధించినవి వాళ్ళకి తెలియనివి అయితే మనకి ఏవీ లేవనేసి నా ఉద్దేశం అండి. ఇలా మేము 7 చిక్కుడు ఆకుల్లో కూడా కొద్దిగా పరమాన్నం అలా నైవేద్యం పెట్టుకుంటాము. మిగిలిన గిన్నెలో పరమాన్నం కూడా సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టుకుంటాము. అలాగే హారతి ఇచ్చి మొత్తం యథావిధిగా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మేము 2 చిక్కుడు ఆకుల్లో ప్రసాదమేమో అగ్నిహోత్రానికి సమర్పిస్తామండి. అంటే కుంపటి మీద పెట్టుకుంటే కుంపట్లో, లేకపోతే డైరెక్ట్గా ఆవు పిడకలతో పెట్టుకుంటే ఆవు పిడకల్లో 2 ఆకుల్లో ప్రసాదం వేస్తాము. 3 ఆకుల్లో ప్రసాదం నేను లోపలికి తెచ్చుకున్నాను. ఒకటి గిన్నెలో వేసేసుకున్నాను, తిరిగి ఉన్న పరవాన్నం గిన్నెలో. ఇంకొకటి కింద కానీ గోడ మీద కానీ ఎక్కడైనా పెడితే చీమలు అలాంటివన్నీ తింటాయి కదా, అలా చేసుకుంటామండి. ఇలాగే 4 ఆదివారాలు రథసప్తమి నాడు కూడా పాలు పొంగించుకుంటూ ఉంటాను. రథసప్తమి నాడు కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఆ రోజున కాకపోతే చిక్కుడాకు, రేగికాయలు తల మీద పెట్టుకొని ఒక శ్లోకం ఉంటుంది కదా, దాంతోపాటు చదువుకుంటూ స్నానం కూడా చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మనకి ఆరోగ్యం సుఖ సంతోషాలు లభిస్తాయి. పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేను అక్కడే కూర్చుని స్తోత్రాలు కూడా చదువుకున్నానండి. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, లలితా సహస్రం, అలాగే రామరక్షా స్తోత్రం. ఎందుకంటే ఆ రోజునే నేను రామదేవుడి పూజ కూడా చేసుకున్నాను. నమస్తుభ్యం ప్రసీదమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇలా జరిగిందండి నా మొదటి ఆదివారం పూజ. మీరందరూ కూడా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆ సూర్యభగవానుడు మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మోడర్న్ మంత్రా ఛానల్ని. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.